మధ్యయుగ భారతదేశ చరిత్రలో సెకండ్ పార్ట్ కంటిన్యూ చేస్తున్నాం. ఫస్ట్ పార్ట్ ఆల్రెడీ ఛానల్ ప్లేలిస్ట్లో అవైలబుల్గా ఉంది. ఒకసారి చూడండి వాళ్ళంటే అది చూసిన తర్వాతకి ఈ సెకండ్ పార్ట్ని కంటిన్యూ చేయండి. ఓకే, విల్ స్టార్ట్. మధ్యయుగ భారతదేశ చరిత్ర. రాజపుత్ర రాజ్యాలు. రాజపుత్రుల్లో 36 వంశాలు ఉన్నాయి. వీరు ఉత్తర భారతదేశంలో అనేక రాజ్యాలు స్థాపించి పాలించారు. అందులో అత్యంత ముఖ్యమైనవి 6 వంశాలు. అవి ఒక 1 by 1 చూద్దాం. ఫస్ట్ ఇందులో ప్రతిహారులు. ప్రతిహారస్ అంటారు వీరిని. గుర్జర ప్రతిహారస్ అంటారు. గుర్జర ప్రతిహారస్. వీరు మధ్య ఆసియా నుండి వచ్చారు. వీరి గుర్జర తెగకు చెందినవారు, అందుకని గుర్జర ప్రతిహారస్ అంటారు. గుర్జర తెగకు చెందినవారు. వీరి రాజధాని కన్నౌజ్. మిహిర్ భోజా ఈ వంశంలో అత్యంత సుప్రసిద్ధుడు. మిహిర్ భోజా ప్రతిహారస్లో అత్యంత సుప్రసిద్ధుడు మిహిర్ భోజా. నెక్స్ట్, గ్వాలియర్ శాసనంలో ఇతని విజయాల గురించి కలదు. మిహిర్ భోజా యొక్క విజయాల గురించి గ్వాలియర్ శాసనంలో కలదు. అరబ్బు యాత్రికుడు సులేమాన్ మిహిర్ భోజా రాజ్యంలో పర్యటించాడు. ఇది ఇంపార్టెంట్. గ్వాలియర్ శాసనంలో మిహిర్ భోజా యొక్క విజయాల గురించి కలదు. నెక్స్ట్, మహేంద్రపాల ఆస్థానంలో సంస్కృత కవి రాజశేఖరుడు ఉన్నాడు. మహేంద్రపాల ఆస్థానంలో సంస్కృత కవి రాజశేఖరుడు ఉన్నాడు. ఇతను కర్పూర మంజరి, కావ్యమీమాంస, భువనకోశం, హరవిలాసం, విద్దసాల భంజిక అనే రచనలు రాశాడు. ఈ రాజశేఖరుడు అనే కవి మహేంద్రపాల ఆస్థానంలో ఉన్నాడు కదా, అతను చేసిన రచనలు కర్పూర మంజరి, కావ్యమీమాంస, భువనకోశం, హరవిలాసం, విద్దసాల భంజిక. నెక్స్ట్, పరమారులు. వీరు మాల్వ ప్రాంతాన్ని పాలించారు. 6 వంశాలని చెప్పాం కదా, అందులో ఫస్ట్ది ప్రతిహారస్, రెండవది పరమారులు. వీరు మాల్వ ప్రాంతాన్ని పాలించారు. వీరి రాజధాని ఉజ్జయిని. ప్రారంభం ధార్. రెండవది. రాజ్యస్థాపకుడు ఉపేంద్రుడు. పరమారుల రాజ్యస్థాపకుడు ఉపేంద్రుడు. వీరి వంశంలో గొప్పవాడు పరమార భోజ. ఇతని బిరుదు కవిరాజ. కవిరాజ అనే బిరుదు పరమార భోజకు కలదు. ఇతను భోజ్పూర్ అనే నగరాన్ని నిర్మించాడు. ఇందులో భోజశాలే లేదా సరస్వతి కంఠాభరణ మహావిశ్వవిద్యాలయ అనే సంస్కృత కళాశాలను నిర్మించాడు. మహావిద్యాలయ అనే సంస్కృత కళాశాలను నిర్మించాడు. నెక్స్ట్, ఉదయాదిత్య ఉదయపూర్ మధ్యప్రదేశ్లో నీలకంఠేశ్వర ఆలయం మరియు ఉదయేశ్వర మహాదేవాలయాన్ని నిర్మించాడు. నీలకంఠేశ్వర ఆలయాన్ని ఉదయాదిత్య నిర్మించాడు. ఉదయాదిత్య ఉదయపూర్ మధ్యప్రదేశ్లో నీలకంఠేశ్వర ఆలయాన్ని మరియు ఉదయేశ్వర మహాదేవాలయాన్ని నిర్మించాడు. 3వ వంశం సోలంకీలు. వీరి రాజధాని ప్రస్తుత పఠాన్, అన్హిల్వారా. సోలంకీల యొక్క రాజధాని అన్హిల్వారా, ప్రస్తుతం పఠాన్. రాజ్యస్థాపకుడు మూలరాజు. సోలంకీల యొక్క రాజ్యస్థాపకుడు మూలరాజు. భీమా 1 కాలంలో 1025-26లో మొహమ్మద్ గజనీని సోమనాథ్ ఆలయాన్ని ధ్వంసం చేసి దోచుకున్నాడు. మొహమ్మద్ గజనీ సోమనాథ్ ఆలయాన్ని ధ్వంసం చేసి దోచుకున్నాడు 1025-26 టైంలో. ఆ టైంలో భీమా 1 టైం పీరియడ్లో. సోలంకి వంశంలో అందరికంటే గొప్పవాడు జయసింహ సిద్ధరాజ. జయసింహ సిద్ధరాజ. ఇతను సిద్ధపుర అనే నగరాన్ని నిర్మించి అందులో రుద్రమహాకాళి ఆలయాన్ని నిర్మించాడు. ఇతను పరమారులను ఓడించి అవంతినాథ అనే బిరుదును ధరించాడు. ఇతని ఆస్థానంలో హేమచంద్ర జైనకవి ఉన్నాడు. జైనకవి హేమచంద్ర ఉన్నాడు ఇతని ఆస్థానంలో. ఎవరి ఆస్థానం? జయసింహ సిద్ధరాజ. ఓకే, జయసింహ సిద్ధరాజ సిద్ధపుర అనే నగరాన్ని నిర్మిస్తాడు. అందులో రుద్రమహాకాళి ఆలయాన్ని నిర్మించాడు. తర్వాత ఇతనికి అవంతినాథ అనే బిరుదు కలదు. ఎందుకంటే పరమారులను ఓడించాడు కాబట్టి ఇతనికి అవంతినాథ అనే బిరుదు కలదు. జయసింహ సిద్ధరాజకు అవంతినాథ అనే బిరుదు కలదు. 1178లో 2వ భీముడు మౌంట్ అబూ యుద్ధంలో మహమ్మద్ గోరిని ఓడిస్తాడు. 2వ భీముడు 1175లో మౌంట్ అబూ యుద్ధంలో 2వ భీముడు మహమ్మద్ గోరిని ఓడిస్తాడు. నెక్స్ట్, సోలంకీల కాలంలో నిర్మించబడిన ముఖ్యమైన కట్టడాలు. రాణి కి వావ్ గుజరాత్లో ఉంది. 11వ శతాబ్దంలో రాణి ఉదయమతి పఠాన్ గుజరాత్లో అత్యంత సుందరమైన శిల్పాలతో నిర్మించిన మెట్లబావి. ఉదయమతి మరణించిన తన భర్త భీమా 1 జ్ఞాపకార్థం దీన్ని నిర్మించింది. యునెస్కో ఈ కట్టడాన్ని ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తించింది. వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించింది. రాణి కి వావ్ గుజరాత్లో ఉంది. నిర్మించింది ఎవరంటే ఉదయమతి. ఎందుకు నిర్మించిందంటే తన భర్త భీమా 1 జ్ఞాపకార్థం. ఉదయమతి పఠాన్. అది రాణి కి వావ్. నెక్స్ట్, మౌంట్ అబూ జైన దేవాలయాలు. 11-13 శతాబ్దాల మధ్యకాలంలో మౌంట్ అబూలోని దిల్వారా రాజస్థాన్లో అద్భుతమైన జైన దేవాలయాలు నిర్మించబడ్డాయి.
విమల వషాహి ఆలయం. విమల వషాహి ఆలయం 11వ శతాబ్దంలో 1వ భీమా మంత్రి అయిన విమల షా నిర్మించాడు. ఇది మొదటి తీర్థంకరుడైన ఋషభనాథుడి ఆలయం. లునవషాహి ఆలయం 11వ శతాబ్దంలో 2వ భీముడు యొక్క మంత్రి అయిన వస్తుపాల మరియు తేజపాల ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇది 22వ తీర్థంకరుడైన నేమినాథుడి ఆలయం. ఇక్కడ ఇది ఇంపార్టెంట్, తీర్థంకరస్ ఉంటాయి కదా, అందులో 22వ తీర్థంకరుడు నేమినాథుడు, మొదటి తీర్థంకరుడు ఋషభనాథుడు. మొదటి తీర్థంకరుడు ఋషభనాథ, 22వ తీర్థంకరుడు నేమినాథుడు. రైట్. విమలషాహి, లునవషాహి. ఫస్ట్ భీమా యొక్క మంత్రి, 2వ భీమా యొక్క మంత్రి ఈ ఆలయాన్ని నిర్మిస్తాడు 11-13 శతాబ్దంలో. నెక్స్ట్ 4వ వంశం చండేలులు, చండేలాస్. వీరి రాజధానులు మహోబా ఉత్తరప్రదేశ్, ఖజురహో మధ్యప్రదేశ్. చండేలాస్ యొక్క రాజధానులు ఖజురహో మధ్యప్రదేశ్లో ఉంది, మహోబా ఉత్తరప్రదేశ్. భారతదేశంలో తొలి హిందీ శాసనాలు చండేలుల కాలంలో వేయబడ్డాయి. వీరు 11వ శతాబ్దంలో ఖజురహోలో అద్భుతమైన దేవాలయాల నిర్మాణం చేపట్టారు. నెక్స్ట్ వీటిని యునెస్కో ప్రపంచ వారసత్వ కేంద్రంగా గుర్తించింది. ఖజురహో దేవాలయాలు. వీటిలో ముఖ్యమైన దేవాలయాలు కొన్ని: లక్ష్మణాలయం, కందరి యమహా దేవాలయం, దేవి జగదాంబి ఆలయం, చిత్రగుప్త ఆలయం, మాతంగేశ్వర ఆలయం, దూలా దేవాలయం. రైట్. ఈ ఆలయాలు దంగ, గండ, విద్యాధర అనే చండేళ్ల రాజులు నిర్మించారు. దంగ, గండ, విద్యాధర అనే చండేళ్ల రాజులు ఈ ఆలయాలను నిర్మించారు. 1938లో టిఎస్ భట్ అనే పండితుడు ఖజురహో ఆలయాలను కనుగొన్నాడు. టిఎస్ భట్ అనేటాయన ఈ ఖజురహో ఆలయాలను కనుగొన్నాడు. నెక్స్ట్ 5వ వంశం చౌహాన్స్. వీరి వంశస్థాపకుడు వాసుదేవుడు. చౌహాన్ వంశస్థాపకుడు వాసుదేవుడు. వీరి రాజధానులు శాకంబరి, అజ్మీర్. విగ్రహరాజు 4 విశాలదేవ సంస్కృతంలో హరి కేలి నాటక అనే నాటకాన్ని రచించి కవి బాంధవ అనే బిరుదును తీసుకున్నాడు. కవి బాంధవ అనే బిరుదు విగ్రహరాజు 4 విశాలదేవ సంస్కృతంలో హరి కేల నాటిక అనే నాటకాన్ని రచించి కవి బాంధవ అనే బిరుదును తీసుకున్నాడు. కవి బాంధవ బిరుదు విశాలదేవకు కవి బాంధవ అనే బిరుదు కలదు. ఈ నాటకం యొక్క కొన్ని భాగాలు అజ్మీర్లో అరైదిన్ కా జోప్రా అనే మసీద్ గోడలపై కలవు. అజ్మీర్లో ఉంది ఈ మసీదు, చాలా ఇంపార్టెంట్. ఇది అజ్మీర్లో ఉంది, అరైదిన్ కా జోప్రా. ఇతని ఆస్థాన కవి సోమదేవుడు. లలిత విగ్రహరాజు అనే సంస్కృత నాటకాన్ని రచించాడు. సోమదేవుడు రచించిన సంస్కృత నాటకం లలిత విగ్రహరాజ. నెక్స్ట్ పృథ్వీరాజ్ చౌహాన్ III ఆస్థానంలో చాంద్ బర్దాయ్ అనే కవి ఉండేవాడు. ఇతను హిందీలో తొలి కావ్యంగా గుర్తించబడిన పృథ్వీరాజ రసోను రచించాడు. పృథ్వీరాజ్ రసోని రచించింది పృథ్వీరాజ్ చౌహాన్ III ఆస్థానంలో ఉన్న చాంద్ బర్దాయ్. పృథ్వీరాజ్ III మహమ్మద్ గోరితో 2 యుద్ధాలు చేశాడు. అవి 1191లో మొదటి టరైన్ యుద్ధం, మొదటి స్థానేశ్వర్ హర్యానా యుద్ధంలో గోరిని ఓడించి తరిమికొట్టాడు. బ్యాటిల్ ఆఫ్ టరైన్లో పృథ్వీరాజ్ III మహమ్మద్ గోరితో యుద్ధం చేశాడు 1191లో. అందులో గోరిని ఓడించి తరిమి కొడతాడు. 1192లో బ్యాటిల్ ఆఫ్ టరైన్ 2 రెండవ స్థానేశ్వర్ యుద్ధంలో గోరి చేతిలో ఓడి మరణిస్తాడు. ఈ యుద్ధమే భారతదేశంలో ముస్లిం పాలనకు పునాదులు వేసింది. ఇది ఇంపార్టెంట్. భారతదేశంలో ముస్లిం పాలనకు పునాదులు వేసింది సెకండ్ బ్యాటిల్ ఆఫ్ టరైన్. అందులో పృథ్వీరాజ్ ఓడిపోయి మహమ్మద్ గోరి గెలుస్తాడు. రైట్. నెక్స్ట్ గహద్వాలులు, 6వ వంశం. గహద్వాలులు వంశస్థాపకుడు యశో విగ్రహ. వీరి రాజధానులు కన్నౌజ్ మొదటిది, కాశీ రెండవది. గోవిందచంద్రుని భార్య కుమారదేవి సారానాథ్లో ఒక బౌద్ధ విహారాన్ని నిర్మించింది. సారనాథ్లో ఒక బౌద్ధ విహారాన్ని నిర్మించింది గోవిందచంద్రుని భార్య కుమారదేవి. గోవిందచంద్రుని సంధి విగ్రహకుడైన లక్ష్మీధరుడు కృత కల్పతరు మరియు కల్పద్రుము అనే 2 ధర్మశాస్త్రాలను రచించాడు. గహద్వాల వంశంలో అత్యంత ప్రముఖుడు జయచంద్ర. ఇతని ఆస్థాన కవి శ్రీహర్షుడు నైషధ చరిత అనే సంస్కృత కావ్యాన్ని రచించాడు. శ్రీహర్షుడు రచించింది నైషధ చరిత. 1194లో మహమ్మద్ గోరి చందావర్ యుద్ధంలో జయచంద్రుని చంపి గహద్వాల వంశాన్ని అంతమొందించాడు. 1192లో పృథ్వీరాజ్ IIIని ఓడిస్తాడు. 1194లో మహమ్మద్ గోరి చందావర్ యుద్ధంలో
జయచంద్రుని ఓడిస్తాడు. చందావార్ యుద్ధం. జయచంద్రుని యొక్క ఆస్థానంలో ముఖ్యమైన కవి శ్రీహర్షుడు. ఇతను రచించింది నైషధ చరిత్ర. రైట్. నెక్స్ట్ పాలవంశం. వీరు ప్రారంభంలో పట్లిపుత్రం నుంచి పాలించి తర్వాత రాజధానిని మాంగీర్ బీహార్కు మార్చారు. పాల వంశస్థాపకుడు గోపాల. పాల వంశంలో గొప్పవాడు ధర్మపాల. ఇతను విక్రమశిల విశ్వవిద్యాలయం, ఉద్దంతపురి విశ్వవిద్యాలయం, సోమపుర విశ్వవిద్యాలయం, జగద్దల విశ్వవిద్యాలయంను స్థాపించాడు. మెయిన్ అయితే ఇది విక్రమశిల విశ్వవిద్యాలయం స్థాపించింది ధర్మపాల విక్రమశిల విశ్వవిద్యాలయాన్ని స్థాపిస్తాడు. ఇతను నలంద విశ్వవిద్యాలయాన్ని పునరుద్ధరించి అత్యున్నత స్థానానికి చేర్చాడు. దేవపాల ఆస్థానంలోని వజ్రదత్త అనే బౌద్ధ పండితుడు లోకేశ్వర శతక అనే కావ్యాన్ని రచించాడు. 1021-23 మధ్యలో మొదటి రాజేంద్ర చోళుడు మహిపాలుని ఓడించి గంగైకొండ అనే బిరుదును పొందాడు. రాజేంద్ర చోళుడికి గంగైకొండ బిరుదు ఎలా వచ్చిందంటే మహిపాలుని ఓడించడం వల్ల. 1021-23లో మదనపాల ఈ వంశంలో చివరివాడు. రైట్. మెయిన్ అయితే ఇది పాల వంశం స్థాపకుడు గోపాల, గొప్పవాడు ధర్మపాల. రాజధాని వచ్చేసి మాంగీర్ బీహార్కు మార్చారు. ఫస్ట్ అయితే పట్లిపుత్రం ఉండేది, తర్వాత మాంగీర్కు మార్చారు. నెక్స్ట్ సేనా వంశం. సేనా రాజ్యస్థాపకుడు విజయసేన. దానసాగర్ ధర్మశాస్త్రం, అభూత సాగర ఖగోళ శాస్త్రం అనే గ్రంథాలను రచించినది బల్లాల సేనుడు రచించినది అభూత సాగర, ఇదొక ఖగోళ శాస్త్రం. దానసాగర ధర్మశాస్త్రం. సేన వంశ చివరి పాలకుడు లక్ష్మణసేన ఆస్థానంలో పంచరత్నాలు అనే 5 మంది కవులు ఉండేవారు. 1194లో మహమ్మద్ గోరి యొక్క సేనాని బక్తియార్ ఖిల్జీ బెంగాల్పై దండెత్తి రావడంతో లక్ష్మణసేనుడు పారిపోయాడు. ఇక్కడితో మధ్యయుగ భారతదేశ చరిత్రలో సెకండ్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ పార్ట్తో మేము ముందుకు వస్తాను. ఇన్కేస్ మీకు వీడియో నచ్చి ఉంటే ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే మీ ఫ్రెండ్ సర్కిల్స్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి వీడియోస్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ.